అయ్యో ఈవిడ పేరు కనకదుర్గ. ఈ ఇంటికి పెద్ద దిక్కు. ఈవిడ కూతురు ఈవిడ ఒకే పోలికతో ఉంటారు. ఈవిడ మనవరాలంటే ఈవిడికి చాలా ఇష్టం. ఓం శ్రీ గణేశాయ ఓం నమ శివాయ శ్రీ గణేశాయ ఓం నమ శివాయ శ్రీ ఒరే బంతి వెదవ, ఉదయాన్నే లేచి చదువుకుందామని లేదు, ఎప్పుడు ఆటలు. అచ్చం నీ అమ్మలా తయారేంట్రా? శ్రీ గణేశాయ ఓం నమ శివాయ శ్రీ గణేశాయ ఓం నమ శివాయ శ్రీ గణేశాయ ఓం నమ శివాయ. అమ్మా లక్ష్మీ తులసి వస్తున్నానమ్మా. శ్రీ లక్ష్మీ తులసాయ శ్రీ లక్ష్మీ తులసాయ శ్రీ పార్వతీపతి హరే శంభో శంకర్ శ్రీ లక్ష్మీ తులసాయ శ్రీ లక్ష్మీ తులసాయ శ్రీ లక్ష్మీ తులసాయ. ఒరే బంతి వెదవా, పూజలు పురస్కారాలు ఎలాగూ లేవు, ఇట్రా ఇదల పడక రా. ఒరే బంతి, రోజు నాతో పాటు ఆలయానికి వచ్చి అటు నుంచి స్కూల్కి వెళ్ళు. శ్రీ గణేశాయ ఓం నమ శివాయ. ఏమిటి నాయనా మతిమరుపు, ఎందుకంత స్పీడు? ఇంకాస్త ఉంటే పడిపోయేవాడు సుమి. నేను పడిపోకుండా పట్టుకోవడానికి మీరున్నారు కదా శేషగిరి గారు. నా పేరు మీకెలా తెలుసు నాయనా? మీ పేరు తెలియని వాళ్ళు ఈ సిటీలో ఎవరైనా ఉంటారా శేషగిరి గారు? నాకు మీరన్నా, మీరు చెప్పే వేద మంత్రాలన్నా ఎనలేని భక్తి, గౌరవం, అభిమానం. నాన్నగారు ఏ లड़का मैटर डाइवर्ट कर रहा है? ఈ 3-in-1 లాంగ్వేజ్ ఏంటి మాస్టారు? ఓ అదా, నేను బ్రాహ్మణు, మా ఆవిడ ముస్లిము, మాది ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్ అన్నమాట. మా ప్రేమ సంసార పాపానికి ప్రోడక్టే వీడు, నా కొడుకు, పేరు బంతి. అరే అభి తక్ గయే నహీ. చూడైనా మా ఆవిడ వస్తున్నట్టుంది, నేను వెళ్తానే. ఏంటి మీ ఆవిడంటే అంత భయమా మీకు? భయం ఏమిటి నాయన, చొచ్చు. దానికి కోపం వస్తే కాటికే పెద్దాలు అంటుంది. అది ఏం కోస్తుందో ఏం పారేస్తుందో భయంతో చస్తూ బతుకున్నాను నాయన. అయినా ఈ నరకటాలు చంపటాలు నా వల్ల ఏ చెప్పు. అయినా కొన్ని సంసార విషయాలు లోపలే దాచుకోవాలి, బయటికి చెప్పకూడదు. నీకు దండం పెడతానైనా ఈ విషయం ఎవరితో అనుభవం. చెప్పిస్తావా ఏంటి? నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్తున్నా. పిల్లవాడు సంసారానికి సంబంధించిన ధర్మ సందేహం ఒకటి అడుగుతుంటే నేను చెప్తున్నా అంతే. నువ్వు అక్కడ ఉండు, నేను వస్తున్నా. తెల్లవారితే చాలు ఇదే గొడవ. మమ్మీ ఉందా పోయిందా? రే బంతి, ఏంటి వెళ్ళిందే ఆ అమ్మాయి ఎవరా? మైకేం చెప్పాలి? అరే నీకు డైలీ ఒక చాక్లెట్ ఇస్తాను రా, ప్లీజ్ చెప్పరా. పేరు నందిని అక్క, ఇంజనీర్ చదువుతుంది, బహుత్ అచ్చి హై. అప్పుడప్పుడు నాకు చాక్లెట్ ఇస్తుంది, నా దియా హై. నందిని బాగుంది.